ఇది ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది కదా. ఇది అవునవును. శ్రీరెడ్డి అప్పట్లో ఉన్నప్పుడేమో వైఎస్ఆర్ అది మన వైసీపీ అదే కదా పార్టీ. వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఉన్నప్పుడేమో అప్పుడు ఇక ఈ మన పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టు ఎగిరింది. ఇక ఆ, ఏమేమో మాటలు మాట్లాడింది, గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడింది, అంతా జరిగింది కదా. ఆ. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సారీ చెప్తుంది, ఈ పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఇప్పుడు సారీ చెప్పుకుంటుంది అంటే? అప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు ఈమె ఎర్రవిగింది. ఎందుకంటే ఈయనేం చేస్తాడులే, నాకు నచ్చినట్టు ఉంటా, నేను నచ్చిన మాటలు అంటా అని చెప్పి ఎప్పుడేమన్నా సరే పడతాడు అని చెప్పి అట్లా అనుకుందా, లేదంటే ఏమనుకొని ఇట్లా విర్రవీగి ఇట్లా చేస్తుంది శ్రీరెడ్డి? అయితే పవన్ అంటే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్సే ఉంటారు. ఇక రాజకీయాలలో పనికిరాడు, రాజకీయాలు ఎదగలేడు. ఆయన 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 పోటీ చేసిన సీట్లనే ఆయన గెలవలే. ఇక ఈయన గెలుస్తారు. ఈయన బయటకు వస్తే మస్తు జనం వస్తారు కానీ ఓట్లు వేయరు. ఈ పవన్ కళ్యాణ్ గెలిచేంత సీన్ లేదులే అనుకుందనమాట. ఓన్లీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్స్ ఫాలోయింగే ఉంటది. ఇక బయట జనాలు ఎవరు పట్టించుకోరు అన్నట్టు ఆమె శ్రీరెడ్డి అనుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కొన్ని కోట్ల మంది జనం వచ్చారు కానీ ఓట్లు వేయలేగా. అవునవునవును. అట్లా కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, ఆయన సొంత నియోజకవర్గాలనే 2 సార్లు రెండు సీట్లలో ఓడిపోయాడు, గెలవడు అనుకుంది. ఏంటంటే ఇక జగన్ మాస్ లీడరు, ఇక రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఇక ఆయన పాదయాత్ర చేసి గెలిపించుకుంటూ ఇక జగన్మోహన్ రెడ్డి మొత్తం ముఖ్యమంత్రి ఉంటాడు, 20 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది. ఇక చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇక రాదనుకుని ఇక ఇద్దరు వేసుకుంది. రారనుకున్న తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు వచ్చి బూతులు, పాపం పవన్ కళ్యాణ్ మీద, భార్యల మీద 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పి బూతులు. అసలుకి వాళ్ళకు ఎట్లా సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి శ్రీరెడ్డి ఇదే గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఎట్లా నోటికి అసలు ఆ మాటలు చూసా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా సిగ్గుపడతారు. శ్రీరెడ్డి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఎట్లా భరించారు ఈమెను అని చెప్పి అసహ్యపడేలా ఒక ఫ్యామిలీలు చూసే మాత్రం. ఇప్పుడు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇష్టం వచ్చినట్టు తిట్టింది, గలీజ్ గలీజ్ అన్నారా అని మాటలు అనింది, అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పేసింది. ఇప్పుడు ఎందుకు మళ్ళా సింపతి చూపించుకుంటా తప్పైపోయింది సారీ అని ఎందుకు అడుగుతుంది? పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చాడు గట్టిగా, ఎవరిని అప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చాడు, మేము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టాం, తప్పు చేసినందుకు శిక్ష ఖచ్చితంగా పడాలి, అసలు వదిలిపెట్ట, ఇట్లా 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 అలసి చేసేసి ఇంకా రెచ్చిపోతారు. ఒక ఫ్యామిలీల మీద రాజకీయాలు చేస్తే రాజకీయాల కోసమే కొట్లాడుకోవాలి, వ్యక్తిగతంగా రాజకీయాల్లో తిట్టుకో, నన్ను తిట్టు, అధికారిని తప్పు చేస్తే తిట్టు చేయదు, కానీ ఫ్యామిలీల ఇష్యూలకు రావద్దు. పర్సనల్ అంటే ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ విషయాలు తీసి చెప్పినందుకు పర్సనల్ గా అది పర్సనల్ గా వెళ్ళింది, ఫ్యామిలీ వరకు వెళ్ళింది. ఫ్యామిలీలు అంటే వాళ్ళ పాపం వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుని వాళ్ళ పనులు, రాజకీయంగా తిట్టు, పవన్ కళ్యాణ్ మంచి చేస్తలేడు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేడు, పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు, ఇట్లా తిట్టు తప్పేం లేదు. కానీ 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు, నీ కూతురు, మీ భార్య అట్లా, నీ భార్య ఇట్లా, మీ అమ్మ అట్లా అంటే వ్యక్తిగతంగా తిరిగితే ఎవరు ఊకోరు, అందరికీ మంచిగా ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ కూడా మస్తు కోపంతో రగిలిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ నచ్చప్పుడు పోనీ వద్దు రాజకీయాలు అట్లా చేయొద్దు. అధికారం వచ్చిన తర్వాత, అధికారం వచ్చినాక కూడా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎంత తప్పు చేసినా కూడా చంద్రబాబు పోనీ అంటాడు అనమాట. పవన్ కళ్యాణ్ పోనిస్తలేడు. అట్లా చంద్రబాబు కూడా వారిని అంటే ఇండైరెక్ట్గా చెప్తుండు, ఎవరిని వదిలిపెట్టొద్దు, వీళ్ళు ఇట్లనే వదిలిపెడితే ఇంకా రెచ్చిపోతారు ఫ్యూచర్లో, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఫైర్ అంటే కోపంతో ఇట్లా ఇప్పుడు ఇలా వదిలేస్తే ఇంకా రెచ్చిపోయి ఇక మాటలు వస్తూనే ఉంటాయి, వాళ్ళ నోటికి ఏదొస్తే అది చెప్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ మాటలు ఎందుకు పడాలి, వాళ్ళు మాట్లాడినప్పుడు లేని ఇప్పుడు అవన్నీ ఇప్పుడు సింపతి చూపిస్తే ఇక ఇంకెక్కువనే వదిలేస్తే ఇంకెక్కువనే అవుతుంది అని చెప్పేసి ఎక్కువ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద ఫ్యామిలీ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లకే పవన్ ఫ్యామిలీ వరకు ఏంటి, ఇప్పుడు మనలాంటి ప్రజల గురించి తిట్టారు ఇక వాళ్ళు. ఇంకా జనాన్ని ఇంకా చూపవుతారు కదా, జనం ఇక పట్టించినట్టు ఉంటాడు. అందుకే చెప్పి అలా గట్టి వార్నింగ్ ఇచ్చి పోలీస్ కేసులు పెట్టేసిండు. వార్నింగ్లు ఇచ్చి పోలీస్ కేసులో ఒక బోర్గడ్డ అనిల్ అని ఒకడు ఉంటాడు. వాడైతే డైరెక్ట్ ఎట్లా మాట్లాడేదంటే, అర్ధగంట టైం ఇస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేపేస్తా అన్నాడు వాడు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళంతా శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిలు, పోసాని కృష్ణమురళి, ఓ బ్యాచ్ పంచప్రభాకర్, అక్కడ ఎన్ఆర్ఐ పంచప్రభాకర్, ఇలా ఒక గ్యాంగ్ ఉంటుంది అన్నమాట. సోషల్ మీడియాలో ఒక గ్యాంగ్ ఉంటుంది వీళ్ళకి. కలిసి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇస్తాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జీతాలు పోతాయి నెలకి వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఇలా జీతాలు ఇచ్చుకుంటా పోతే వీళ్ళు అవతల పార్టీ నుంచి కొంచెం
వేలన వేరే విధంగా తిట్టాలి, మాట్లాడటం బూతులు తక్కువ తిట్టాలి. చేసి అలా పని అది తిట్టడమే, వాళ్ళకి ఏం పని ఉండదు. పోయి ఇప్పుడు జనంలోకి పోయి నీకు ఏం కావాలి, మంచి చెడు అని అడగరు. అదే 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 ఎందుకంటే పొద్దుగాల ఎంతసేపు వాళ్ళని గలీజ్ చేయాలి అన్న ఆ, థాట్ లో అదే పని ఆలోచనల్లో వాళ్ళకి ఆ, ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పర్సన్ జగన్మోహన్ రెడ్డి అందరికి వాళ్ళకి జీతాలు ఇస్తుండు, ఇంకా వాళ్ళకి కావాల్సినంత ఇస్తుండు. వీళ్ళు ఎలాగో ఫేమ్ లో ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడే మాటలు ఇక ట్రోల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్కి ఇక అధికారం లేదు, ఏం లేదు కదా అప్పట్లో ఉన్నప్పుడు ఇక మొత్తం ఈయనదే జగన్దే ఉండే అధికారం. ఇక ఏది ఎప్పటికీ చెప్తే అది నడిచేది. ఇక వాళ్ళు ఎంతసేపు వాళ్ళు తప్పు ఎత్తి చూపించాలి, ఇలా ఏం తప్పు ఉంది. సరే ఒక పార్టీ పరంగా అయితే చెప్పొచ్చు, పార్టీ పరంగా నువ్వు ఎన్నైనా మాటలను ఎన్నైనా తిట్టొచ్చు, అంటే నువ్వు చెప్పే మాట అంటున్నానా. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అంటే ఇక వాళ్ళకి ఫ్యామిలీ విషయాలు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నువ్వు అంటున్నావు. గంట సేపట్లో లేపేసి ఆ ముగ్గురు పిల్లలు విడాకులు తీసుకొని 3 పిల్లలు చేసుకుంటు తప్పే. దొంగతనంగా ఏం రేపులు చేసి మర్డర్ చేయలే కదా పవన్ కళ్యాణ్, నిజాయితీగా చేసుకోండు, విడాకులు ఇచ్చి చేసుకున్నాడు. అవును, వాళ్ళ భార్యలకు లేని అభ్యంతరం ఈమెకెందుకు? ఒకవేళ బాధ అనిపిస్తే వాళ్ళ భార్యలు కేసు పెట్టుకోవాలి. అంతే అంతే. నువ్వు వ్యక్తిగతంగా పోయి 3 పెళ్లిలు చేసి 4 పెళ్లి మా ఇష్టం, ప్రజాస్వామ్యంలో విడాకులు ఇచ్చుకొని ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేం కాదు. అట్లా అది పర్సనల్గా పోయాడు. ఇక పవన్ కళ్యాణ్కి మళ్ళీ గెలిస్తాడు. ఇప్పుడు ఏంది దూల తీరిపోతుంది ఇప్పుడు అలాగే. ఇప్పుడు మామూలు కేసులు కూడా కావు శివ, మామూలు కేసులు కావు, జీవితాంతం కోట్ల చుట్టూ తిరగాలి ఇప్పుడు వాళ్ళు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతాలకు ఆశపడ్డారు, ఏదో జీతాలకు ఆశపడ్డారు, మంచి ఫ్యామిలీలు గడుస్తున్నాయి అనుకుంటారు. కానీ సచ్చ వరకు కోట్ల చుట్టూ తిరగాలి ఇప్పుడు అట్లాంటి డేంజర్ కేసులు. ఇంకోటనా శ్రీరెడ్డి ఎంత మహిళ, ఆమె ఒక ఆడది ఎంత ఉన్నా గానీ ఆమె నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు కదన్న. మొత్తం డబుల్ మీనింగ్ల తోటి ఎక్స్పోజ్ చేసుకుంటా గలీజ్గా అసలు టూ మచ్ అన్న. నేను చాలా చూసిన ఆమె మాట్లాడే మాటలు కానీ ఆమె వేసుకున్న డ్రెస్సులు కానీ ఎంత ఘోరంగా ఉంటది. ఆమె సొంతంగా ఆమెకున్న ఫేమ్ తోటి యూట్యూబ్ ఛానల్ నడుపుకున్న పైసలు వస్తాయి శివ. ఇట్లా తిట్టడం కన్నా మంచిగా వీడియోలు చేసుకుంటే మంచి పైసలు వస్తాయి ఆమెకి. వీళ్ళు రెచ్చగొట్టిర్రు ఆమె వీక్నెస్ పట్టుకొని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చి తిప్పించి ఇప్పుడు బాధపడి తప్పు చేసిన తర్వాత బాధపడితే ఏం లాభం? అంతే. ఇప్పుడు సారీ భరించాలి అన్నట్టు. ఇప్పుడు సారీ చెప్పి వదిలేస్తారు అనుకుంటే అది వదలరంటారు. చంద్రబాబు నాయుడు అంటుండగా పవన్ కళ్యాణ్ అంటలేడు. ఇక వదిలేద్దాం, ఎందుకంటే ఆయన మంచితనంగా చెప్తుండు. కానీ ఆ మంచితనం ఏదో చెప్పి వదిలేస్తే మళ్ళీ అదే తప్పు చేస్తారని పవన్ కళ్యాణ్ ఆలోచనతోటి శిక్ష పడితేనే వీళ్ళు మారుతారు. రేపు ఇంకోరు వ్యక్తిగతంగా ఇంకోరు తింటారు, వేరే వాళ్ళు తింటారు. ఇప్పుడు ఈమెను చూసి ఇంకోరు శ్యామల ఉంటుంది, ఇంకో కొత్త ఆమె వచ్చింది, నేను మొన్న కొత్త ఆర్టిస్ట్. ఆమె ఏదో ఇంటర్వ్యూలు చేసుకోకుండా శ్యామల ఆమె రాజకీయాల గురించి తెలియదు. ఒక ఆమె ఉంటుంది ఇవే తర్వాత ఈమె రోజా గురించి కూడా తెలుసుగా. రోజా ఈమెకు కూడా ఏం పని బాగుంటుంది. రోజాకి కూడా తిట్టాలి, ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టాలి, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి తిట్టాలి. ఏంటంటే వీళ్ళని వదిలేస్తే ఇంకో 10 మంది ఉట్టుకొస్తారు. వీళ్ళ గట్టే వారింగ్లు ఇస్తే మళ్ళీ ఇంకోటి రావద్దు అట్లా. అస్సలు ఇట్లేడు పవన్ కళ్యాణ్ మాత్రం, అస్సలు ఇట్లా దూల తీరిపోతుంది. మొన్న బోర్గడ్ అనిల్ దానికి అయితే లోపల వేసి 3rd డిగ్రీ వేసి పుట్టు కొట్టిరట. వాడైతే ఎట్లా అంటే గంట సేపట్లో పవన్ కళ్యాణ్ లేపేసి ఆ బండి కట్టుకొని గుంజుకొని పోతా, ఒక ఎమ్మెల్యేని వేరే ఎమ్మెల్యేని ఆని బండి కట్టుకొని గుంజుకొని పోతా అంటే కాలు మీద కాలు వేసుకొని ఎంత యాటిట్యూడ్ తోటి వాడు. ఇంకొకటి డౌట్ అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడతారు? అసలు రాజకీయాల గురించే తెలియదు. వీళ్ళు ఏదో ఆర్టిస్ట్కి వచ్చి ఆర్టిస్ట్గా ఏదో చేసుకున్నామా ఏమో, వాళ్ళకి ఇది షూట్ పరంగా ఏదో ఒక వీడియోలు చేసుకున్నా అంతవరకే ఉండాలి. కానీ వాళ్ళకి ఏం తెలియకుండానే రాజకీయాలు ఎవరు పడితే వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టడం కూడా కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. జగన్ రెడ్డికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆనందపడతాడు అనమాట. ఒక వ్యక్తిని తీరుతుంటే ఆయనకు లేని సంతోషం వస్తుంది. అదొక సైకోయిజం అనమాట. జగన్మోహన్ రెడ్డికి సైకో. ఎవరైనా వ్యక్తిగతంగా తీరుతుంటే ఆనందపడుతుంటాడు. ఎందుకో ఒక రఘురామకృష్ణరాజు అని ఒక ఉంటాడు, ఎంపీ ఉంటాడు రఘురామకృష్ణరాజు అని. ఆయనకి ఆయన జగన్ చేసిన పనులకు నచ్చక ఎదురు తిరిగినందుకు ఆయనకు పోలీసులతో కొట్టించుకుంటే వీడియో కాల్ చేసి చూస్తుండట జగన్మోహన్ రెడ్డి. అంత పిచ్చి సైకోయిజం అన్నమాట. అవతలను ఇబ్బంది పెట్టా టార్చర్ చేయాలని ఆనందం అంతే. జగన్ రెడ్డి ఆనందం కోసం వీళ్ళు జీతాలు ఇచ్చి ఇట్లా తిప్పించారు అనమాట, ఆయన కళ్ళ ఆనందం కోసం అంతే. అంతవరకు చంద్రబాబు నాయుడు లాంటి అంత సీనియర్ మోస్ట్ లీడర్ రాజకీయాల్లో ఇండియాలోనే పెద్ద పొలిటీషియన్ ఆయనను కూడా అరెస్ట్ చేసి లోపలేసారు. అంటే ఏంటంటే ఆయనకు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కింగ్ అనుకోండి, ఆయన దేశానికి కింగ్ అనుకోండి. కింగ్ ఉంటాడు, సౌత్ కొరియాలో కింగ్ ఉంటాడా, అట్లా రాజ్యం వెళ్దాం అనుకోండి. కానీ
అంత పిక్చర్లు కాదు కదా జనం, ఓన్కి ఎడ పెట్టాలని ఆడ పెడతారు. ఇప్పుడు దూరం తీరిపోతుంది. ఇప్పుడు సారీ చెప్తే ఇలా సారీ చెప్తుంది, కాలు మొక్కుతుంది, తప్పు చేసిన మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది. ఇప్పుడు వాడు వాడుకొని వదిలేసుకోండు, మంచి జీతాలు ఇచ్చుకోండి, వాడుకొని తెచ్చుకోండు. ఇప్పుడు సారీ చెప్తే ఏం లాభం? సారీ చెప్పొద్దు, వచ్చి బయటకు వచ్చి నీకు ఎవడో జీతాలు ఇచ్చిండు, నేను ఎవరు తెప్పించిండు, నేను ఎవరో తిట్టమని చెప్పి అవి చెప్పాలి ఫస్ట్, సారీ ఎప్పుడు కాదు. అప్పుడు అసలైన నిజాలు బయటకు వస్తాయి. నీకు ఓడి జీతం ఇచ్చిండు, నీకు ఓడి తిట్టమని చెప్పారు, నేను ఓడు నిన్ను ఇట్లా చేయమని చెప్తే సారీ చెప్పి తప్పించుకుందామని చేస్తే నీకు ఎవరు రెడీగా లేరాడ. ఇంకో వర రవీందర్ రెడ్డి అని కూడా ఉంటాడు. వాడైతే మొత్తం వల్లర్ లాంగ్వేజ్ బాగా పవన్ కళ్యాణ్ భార్య, చంద్రబాబు భార్య మీద ఆ లా అని ఉంటుంది, ఆ లాంగ్వేజ్ యూజ్ చేశాడు వాడు. ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక ఆ పోర్న్ వెబ్సైట్ కన్నా ఘోరం అది. ఆఖరికి జగన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి అంటే సొంతం చెల్లె షర్మిల కూడా గలీజ తెప్పించాడు వాడు. ఎవరు? జగన్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి అని. జగన్ వాళ్ళ వైఫ్ ఉంటుందా భారతి రెడ్డి, పిఏ అనమాట. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్. పిఏ పర్సనల్ అసిస్టెంట్ అంటే భారతికి పర్సనల్ మేనేజర్ అనమాట, వ్యక్తిగత కార్యదర్శి అంటారు అనమాట. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే వరుసకి ఏమవుతుంది, భారతికి షర్మిల ఏమవుతుంది, మరదలు అవుతుందా? సొంత మరదల్ని కూడా ఆ వర్డ్స్ యూజ్ చేసుకుని తెప్పించినప్పుడు ఎవరంత అంత చేస్తారా ఎవరన్నా? జగన్ రెడ్డి సొంతం చెల్లెలు వాడిని కూడా దూల తీరుస్తారు. వాడు మీ మ్యాప్నార్ నుండే మీ అచ్చంపేటలో తండాలా దాక్కున్నాడు, మొన్న పట్టుకొచ్చిరా నల్లకెళ్ళి. తెలుసా నీకు ఆ విషయం? మీ అచ్చంపేట తండాలకు పారిపోయాడు వాడు పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇస్తే పారిపోయి మీ తండాలలో అవి దాక్కున్నాడు. తండాలు అవి దాక్కుంటే తండాలకి పట్టుకొచ్చారు వాడిని దూల తీరుస్తారు. ఇప్పుడు ఏ భారతి రెడ్డి వస్తుంది, ఏ జగన్ వస్తాడు? ఇప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డట్టే కదా వర రవీందర్ రెడ్డి గారి ఫ్యామిలీ. పిల్లలు భార్య పిల్లలు ఇప్పుడు వీళ్ళని నమ్ముకొని వాడు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టిండు. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ ఖరాబ్ అయింది? ఇప్పుడు శ్రీరెడ్డి కూడా ఏడుస్తుంది, నాకు 3 ఆడపిల్లలు, నా జీతం ఖరాబ్ చేయకూరి అని ఏడుస్తుంది. ఎందుకు వాళ్ళ మరి చేసి లంగపల్లి చేసి. సరే అన్న, నేను చేస్తా, మళ్ళీ చేస్తా. సరే.